హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ యొక్క వీడియోలో నేను డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు హై స్కూల్స్కి 2024-25 ఇయర్స్కి అకాడమిక్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. దాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనకు జూన్ 12th నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. జూన్లో మనకు టోటల్గా 15 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ 15 వర్కింగ్ డేస్లో మనము ఏ క్లాస్కి ఏ సిలబస్ బోధించాలి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, సోషల్ 6th to 10th క్లాస్ వారికి మనకి ఏ యొక్క చాప్టర్ మనం బోధించాలని మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ఒకసారి ఫస్ట్ కా నుంచి లాస్ట్ వరకు క్లియర్గా ఒకసారి చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అది జూన్ యొక్క సిలబస్. నెక్స్ట్ జూలై 2024 సిలబస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే జూలైలో టోటల్గా మనకు 25 వర్కింగ్ డేస్ ఉంటాయి. స్కూల్ 20 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ 25 వర్కింగ్ డేస్కి 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ వరకు మనము ఏ యూనిట్, ఏ చాప్టర్ మనం బోధించాలి, విద్యార్థులు మనం బోధించాలనేది ఫస్ట్ కా నుంచి లాస్ట్ వరకు మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. జూలై టోటల్ మనకు 20 వర్కింగ్ డేస్ ఉంటాయమ్మా. ఆ వర్కింగ్ డేస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక సిలబస్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆగస్టు 2024 యొక్క సిలబస్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆగస్టులో మనకు టోటల్గా 24 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ 24 వర్కింగ్ డేస్కి మనకు ఏ యొక్క సిలబస్ మనం బోధించాలి క్లియర్ కట్గా ఒకసారి చూపిస్తున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టులో మనకు FA1 CBA1 ఎగ్జామ్ అంటే మనం కండక్ట్ చేస్తారు గవర్నమెంట్ వారు. నెక్స్ట్ సెప్టెంబర్ 2024 సిలబస్ మీరు అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ టోటల్ 22 వర్కింగ్ డేస్. ఆ 22 వర్కింగ్ డేస్కి మీరు ఏ యొక్క సిలబస్ మీరు టీచ్ చేయాలి ఒకసారి చూపిస్తున్నాను. క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అక్టోబర్ 2024 సిలబస్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్టోబర్లో మనకు 17 or 23 వర్కింగ్ డేస్. ఆ యొక్క వర్కింగ్ డేస్ మీరు ఏ సిలబస్ బోధించి ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ నవంబర్లో 2024 సిలబస్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకు 25 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ 25 వర్కింగ్ డేస్కి మీరు విద్యార్థులకు ఏమేమి టీచ్ చేయాలి క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మంత్ డిసెంబర్ సిలబస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిసెంబర్ మంత్ అబ్జర్వ్ చేస్తే మనకు మామూలుగా 24 or 17 వర్కింగ్ డేస్ ఉంటాయి మనకు. ఇక్కడ కూడా మీరు ఒకసారి క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క సిలబస్ మనకు ఇక్కడ కవర్ అవుతుంటుంది. ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం మీరు టీచ్ చేస్తే విద్యార్థులకి సమన్యాయంగా మనకు టీచ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మన డిసెంబర్ ఇంకోసారి చూపిస్తున్నాను. ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ జనవరి 2025 సిలబస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 19 or 20 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ఆ యొక్క సిలబస్ మీరు చూడండి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫిబ్రవరి అకాడమిక్ క్యాలెండర్ మనం చూసుకుంటే ఫిబ్రవరిలో 23 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ 23 వర్కింగ్ డేస్లో మనం ఏమేమి టీచ్ చేయాలి, ఏమేమి మనము విద్యార్థులకు మనకు ఏమేమి బోధించాలని క్లియర్ కట్గా చూస్తాం. ఒకసారి క్లియర్గా చేయండి చూడండి. నెక్స్ట్ మార్చ్ 2025 సిలబస్ చూసుకుంటే ఇక్కడ మనకు మార్చిలో టోటల్గా 23 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ 23 వర్కింగ్ డేస్కి మనకు 6th to 10th క్లాస్ వరకు మనం ఏమేమి బోధించాలి, వాళ్ళకి ఏమేమి టీచ్ చేయాలి మనం ఒకసారి చూపిస్తున్నాను. ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇంకా వర్కింగ్ లాస్ట్ మంత్ ఆఫ్ ద అకాడమిక్ క్యాలెండర్ ఏప్రిల్లో మనం చూసుకుంటే టోటల్ 16 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ 16 వర్కింగ్ డేస్ టోటల్గా మనకు ఆల్మోస్ట్ అన్ని రివిజన్గా ఉంటాయి. కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.